రెడ్డిగా జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పట్టుకున్న విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేక్ ని చూస్తాం. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారన్న కేసులో నిందితుడిగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఐడి విచారణ ముగిసింది. ఇక విచారణ అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎదగడానికి తనను కొందరు కిందకు లాగారని అని అన్నారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. కోటరీ నుంచి బయటకు రాకపోతే జగన్కు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు విజయసాయిరెడ్డి. తన మనసులో జగన్కు సుస్థిరమైన స్థానం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇక జగన్ మనసులో మాత్రం తనకు స్థానం లేదని, అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశారని తెలిపారు. కోటరీ వల్లే తాను జగన్కు దూరమయ్యారని చెప్పారు విజయసాయిరెడ్డి. కోటరీ మాటలు వినొద్దని జగన్కు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ వైసీపీలో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. విరిగిపోయిన మనసు మళ్ళీ అతుక్కోదని అన్నారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు విజయసాయిరెడ్డి. నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా సంధించినటువంటి ప్రశ్నలో మొట్టమొదటిది కేవీ రావు మీకు తెలుసా అన్నటువంటిది. ముఖ పరిచయమే కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్ లో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడమే కానీ ఆయన ఈ యొక్క 500 అరబ్ నుంచి ఎక్కడైనటువంటి విషయం దాన్ని గురించి ప్రశ్నించారు. ఏదిగా నాకు తెలియదు, నాకు ఎవ్వరూ చెప్పలేదు. ముఖ్యంగా అరబిందో విషయంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ